28 ఏళ్ల బసవరాజుకు 25 ఏళ్ల శరవణమ్మకు 4 ఏళ్ల క్రితం పెళ్లైంది. వాళ్లకు పిల్లలు లేరు. అయితే బసవరాజు ఇల్లు కట్టడంలో మంచి నైపుణ్యం సంపాదించాడు. మేస్త్రిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ కన్స్ట్రక్షన్ పనికి భార్య శరవణమ్మను కూడా తీసుకెళ్లేవాడు బసవరాజు. అయితే కన్స్ట్రక్షన్ సూపర్వైజర్ కు ఓ కొడుకున్నాడు. అతని పేరు వీరభద్ర. ఈ క్రమంలోనే శరవణమ్మకు సూపర్వైజర్ కొడుకు వీరభద్రంకి అక్రమందం ఏర్పడింది. దీంతో ఇద్దరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. ఆమె ఏదో ఒక వంగతో పని మానేసేది. ఆ సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకునేది. ఇద్దరు ఎంజాయ్ చేసేవారు. ఆమెకు డబ్బులు కూడా ఇస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు వీరభద్ర. అయితే భార్య ప్రవర్తన మీద భర్తకి అనుమానం కలిగింది. సైట్ దగ్గర కూడా వీరభద్రతో చనువుగా మాట్లాడటం గమనించాడు భర్త బసవరాజు. అప్పుడే చేతిలోని ఫోన్ లాక్కున్నాడు. ఆ ఫోన్ ను గమనించిన బసవరాజు సూపర్వైజర్ కొడుకుతో మాట్లాడుతుందని గుర్తించాడు. పక్కాగా తన భార్యను పట్టుకోవాలనుకున్నాడు. సడన్ గా ఓ రోజు మధ్యాహ్నం శరవణమ్మ తన ప్రియుడితో ఇంట్లో ఎంజాయ్ చేస్తోంది. దీంతో భార్య మీద చేయి చేసుకున్నాడు. ఇద్దరికి గొడవలయ్యాయి. ఆ రోజు నుంచి భార్యపై నిఘా పెట్టాడు. అయినా సరే ఈ శరవణమ్మ ప్రియుడితో మాట్లాడుతూనే ఉండేది. ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయేది. ఇటు ఈ వీరభద్ర కూడా శరవణమ్మ మోజులో పడి నీ భర్తను చంపేద్దామని చెప్పాడు. మనం కలిసి ఉందామని చెప్పాడు. నవంబర్ 21న రాత్రి సమయంలో మద్యం తాగి భోజనం చేసి పడుకున్నాడు బసవరాజు. గాఢ నిద్రలో ఉన్న బసవరాజు తల మీద ఒకేసారి శరవణమ్మ వీరభద్రలు పదే పదే బాదారు. ఆ తర్వాత మెడకి ఊరేసి చంపారు. ఆ తర్వాత అతను పడుకున్న దుప్పట్లోనే శవాన్ని చుట్టారు. ఆ తర్వాత దూర ప్రాంతానికి తీసుకెళ్లారు. నిర్మానుష్య ప్రాంతంలో శవంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయొచ్చారు. ప్రియుడితో ఎంచక్క ఇక ఎంజాయ్లే అనుకుంది. పోలీసులు ఆ శవాన్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్లన్నీ వెతికారు. మృతదేహం ఉన్న లొకేషన్ లో చూపించింది. ఇంకేముంది, ముందు వెహికల్ ఆధారంగా వీరభద్రను పట్టుకున్నారు. అతన్ని పోలీసులు కోటింగ్ ఇచ్చి విచారించడంతో తమ చండాలమైన కథ చెప్పాడు. ఆ తర్వాత నేచురల్ శరవణమ్మను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బతుకు తెరువు కోసం బెంగళూరు వెళ్లిన ఒక్కగానొక్క కొడుకును కోడలే చంపిందని తెలిసి బసవరాజు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.